పోతుగంటి నరసింహారావు. ఏం చేస్తుంటారు సార్ మీరు? బిజినెస్. ఏంటి సార్ మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ 6 నెలల్లోనే రాష్ట్రంలో ప్రజలు ముఖ్యంగా రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం, ఈ నెల 11వ తారీఖున జిల్లా హెడ్ క్వార్టర్స్లో ధర్నాకి పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి అసలు పరిస్థితి ఎలా ఉంది రాష్ట్రంలో ఈరోజు? రైతుల గురించి చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి కొన్న ధాన్యానికి కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ డబ్బులు రిలీజ్ చేసింది. ఇవాళ ధాన్యం అమ్మితే రెండో రోజు మూడో రోజు అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి. ఆయన రైతుల కోసం ధర్నా చేసేది ఏంది? పిచ్చెక్కింది, అంత తప్పితే ఏం లేదు. ఏంటి సార్ అసలు ధాన్యం కొనుగోలు విషయంలో ఈ రోజున్న ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉంది? గతంలో ఏ విధంగా ఉండేది పరిస్థితి? గతంలో ధాన్యం అమ్ముకోవాలంటే పడిగాపులు కాసి వైసీపీ వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళ దగ్గర స్లిప్పులు అడుక్కొని అక్కడ తీసుకుపోయి అమ్ముకోవాలి. ఇవాళ ఆన్లైన్లో పెట్టేశాడు. మనం వాళ్ళు డేట్ ఇస్తే డేట్ ప్రకారం ధాన్యం తీసుకుపోతున్నారు, కాటా వేసుకుంటున్నారు. రెండో రోజు మూడో రోజు డబ్బులు అకౌంట్లో పడిపోతున్నాయి. అంటే ఇప్పుడే పరిస్థితి బాగుందంటారు? చాలా బాగుంది, చాలా తేడా ఉంది అప్పటికి ఇప్పటికి. అంటే ఈరోజు గతంలో ఆర్బీకే కేంద్రాల ద్వారా రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నాం, ఈరోజు వాటిని కూడా మూయించేసే పరిస్థితి తీసుకొచ్చారు కూటమి నాయకులు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆర్బీకే కేంద్రాల గురించి చెప్పుకోవాలంటే మరీ హాస్యాస్పదం. ఆర్బీకే కేంద్రాలకి అద్దెల గట్ల తాళాలు వేశారు. నువ్వు ఆర్బీకే కేంద్రాలు పెట్టి జనాన్ని బాగు చేసింది ఏంది? ఎక్కడ ఆర్బీకే కేంద్రంలో ఎక్కడ ధాన్యం కొన్నారో, ఎక్కడ పత్తి కొన్నారో, ఎక్కడ ఏది కొన్నారో చూపించండి చూద్దాం. మా ఊర్లో ఆర్బీకే కేంద్రం ఉంది, ఎప్పుడు కొన్నట్లేదు, ఎప్పుడు డబ్బులు ఇచ్చినట్టు ఏం లేదు. అంటే ఈరోజు రైతులందరూ సంతోషంగానే ఉన్నారంటారా ఈ కూటమి పాలనతో? రైతులేంది, జనమేంది, ప్రజలేంది, అసలు పిల్లలేంది, పెద్దలేంది, ప్రతిరోజు పండగలాగా ఆనందంగా గడుపుతున్నారు. అంటే మరి పిల్లల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు మోసం చేశాడని చెప్పి మాట్లాడుతున్నారు. తల్లికి వందనం పేరుతో ఆ తల్లికే పంగనామాలు పెట్టారు చంద్రబాబు నాయుడు అనే విధంగా కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు. దాంట్లో భాగంగా ఈరోజు 27వ తారీఖున డిసెంబర్ 27వ తారీఖున కూడా పెద్ద ఎత్తున ధర్నాకు కూడా పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి పరిస్థితి మరి? నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారు, నేను ఇచ్చిన 6 హామీలను గ్యారెంటీగా అమలుపరుస్తానని. ఇప్పటికి 3 హామీలు అమలుపరిచారు. ఆ హామీ కూడా ఈ తడ పండుగకి రిలీజ్ అవుతాయి. అసలు నువ్వు ఒక్క హామీ నువ్వు నెరవేర్చింది ఏంది? ప్రతి హామీకి ఓ బొక్కేగా నవరత్నాలు చెప్పావు, ఏది నువ్వు ఫుల్ఫిల్గా ఇచ్చావు? వస్తే నేను చర్చకు రెడీ. మీ వైసీపీ కార్యకర్తలు ఎవరైనా వచ్చినా ఈ ఫలాని పథకం నేను గ్యారంటీకి ఇచ్చాను, ఫుల్ఫిల్గా ఇచ్చానని చెప్తే నేను రెడీ. నేను సామాన్య కార్యకర్త, నేను రెడీ. మీ కార్యకర్తను పంపించండి, నా ఇబ్బంది ఏం లేదు. అసలు ఇప్పుడు అనుకున్నట్టు ఇప్పుడు 3 పథకాలు వచ్చేసినాయి, ఇంకా వస్తాయి. ఇప్పుడు పిల్ల పుట్టంగానే ఎట్లా? 6 నెలలు వచ్చింది. ముందు నీ అప్పులు, నువ్వు చేసిన అప్పులు ఎత్తుక్కోవడానికి మా గవర్నమెంట్ తలకిందలవుతుంది. ఎక్కడే పక్కుందో కనపట్లా. అంటే ఈ స్కూల్కి వెళ్ళే పిల్లల విషయంలో విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారంటారు? అసలు విద్యా ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు? అసలు అప్పుడు పిల్లలు లేకుండా 20 మంది పిల్లలు అంటే 30 మంది పిల్లలకి అమ్మఒడి వచ్చింది. ఆ డబ్బులు ఎటుపోయినాయో తెలియదు. ఇప్పుడు నీకు స్కూల్లో మెర్జ్ చేశాడు. ఎట్లా? ఇప్పుడు తొండపిల్ల పిల్లలు దూలిపాలు పోవాలా నీ చదువు కోసం? అంటే మీ స్కూల్లో ఉన్న అదే మీ ఊర్లో ఉన్న స్కూల్ని మెర్జ్ చేశారా? మెర్జ్ చేశారు. మా ఊర్లో చేయలేదు, చాలా ఊళ్ళో అట్లా జరిగినాయి. మరి ఎట్లా? నువ్వు స్కూల్ నాడు నేడు అంటున్నావు. ఇప్పుడు నాడు నేడు అంటే స్కూల్లో రంగులేయటం కాదు. స్కూల్లో 4 టీచర్స్ ఉంటే 4ని పెట్టి నువ్వు స్కూల్ నడిపిస్తే అప్పుడు స్కూల్ ఇది పడుకుద్ది. ఉన్న టీచర్ని తీసేసి నాడు రంగులు వేస్తే నాడు నీడంటే ఎట కుదురుద్ది? రంగులు వేయటం కాదు కదా. ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది టీచర్స్ ఉండాలి ఆ పిల్లలకి. ఆ టీచర్స్ నువ్వు ఫుల్ఫిల్ చేసి నువ్వు సరిగా చదువు చెప్పిస్తే చదువు అబ్బుద్ది, వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఇది ఎట్టుందంటే అంటే అనకూడదు, పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు. పెడితే ఏమైంది? వాళ్ళు కాలేజీకి వచ్చినా, హాజరున్నా లేకపోయినా, చదివినా లేకపోయినా డబ్బులు వచ్చేసాడు. వాళ్ళ మీద తల్లిదండ్రులు ఇది లేదు. తల్లిదండ్రులు నువ్వు అంటే మాదేంటంటే నువ్వేమైనా ఇస్తున్నావు డబ్బులు, మాకు రాజశేఖర రెడ్డి ఇస్తున్నాం, మేము చదివితే నీకేం, చదువుకోకపోతే నీకు ఎందుకని తల్లిదండ్రులకు ఎదిగారు. అయిపోయింది. స్కూల్ రిజెక్ట్ అయ్యారు. 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ అయిపోయింది. వాళ్ళకి ఉద్యోగాలు రావు, ఇంటికి పోయి వ్యవసాయం చేసుకొని బతకలేరు. మీకు గుర్తుందో లేదో చూసుకోండి, ఆ రోజుల్లో ఫీజు రియంబర్స్మెంట్ పెట్టుకొని చదువుకున్న వాళ్ళు చైన్ స్పాకర్స్గా, ఏటీఎం దొంగలుగా కొన్ని 100 కేసులు వచ్చినాయి. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి. నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ అన్ని బకాయిలు పెట్టావు. మీ నాన్న ఇచ్చిన పథకానికి కూడా నువ్వు బకాయిలు పెట్టావు. పోలవరం మీ నాన్న శంకుస్థాపన చెప్పుకుంటాడు, దానికి నువ్వు బొక్క పెట్టావు. నువ్వు ఏది నెరవేర్చావు?
అంటే పోలవరం కంప్లీట్ చేయకపోవడానికి మెయిన్ కారణం చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. అదే ఇప్పుడు అమ్మఒడికి బటన్ నొక్కితేనేమో నీ గొప్పతనం, ఇంకో దాన్ని బొక్కపోతే నేను పెద్ద మనగాన్ని, నేను ఇదని చెబుతా. నీకు ఏదైతే చేత కాదో అది చేయనప్పుడు చంద్రబాబు మీద నెడతాం. పొద్దుగులు అబద్ధాలైన జగన్ ముఖ్యమంత్రిగా నీకు అవకాశం ఇచ్చింది 5 లక్షల మంది. కొంచెం నేను ముఖ్యమంత్రి అన్న ధ్యాసలో ఎప్పుడైనా నువ్వు పరిపాలించావా? ఒక్క సంఘటన చెప్పు. ఇప్పుడు తల్లిని చెల్లినే ఎల్లగొట్టావు, చెల్లి మీద అపవాదులు వేస్తుంటే నవ్వుకుంటున్నావు. నీకంటే ఇంతకంటే ఇదేముంది చెప్పు? సొంత బాబాయిని చంపితే వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నావు. అది కూడా ఒక బతికేనా? ఏంటి మరి ఇక్కడ విద్యుత్ ఛార్జీల విషయంలోనూ కూడా గతంలో సెకీ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ రేటు పెట్టుకున్నారు. నేను తక్కువ రేటు పెట్టుకున్నా కూడా సన్మానం చేయాల్సింది పోయి, సాలువా కప్పాల్సింది పోయి నా మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి మరి సార్, ఏంటి సార్ అలా చూస్తారు? నువ్వు కరెంటు తక్కువ రేటు పెట్టుకుంటే కరెంటు ఛార్జీలు పెరగాల తరగాల? 8 సార్లు పెంచావు నువ్వు. మరి ఎందుకు పెంచావు? కరెంటు తక్కువ కొని ఛార్జీలు పెంచుతావా? అసలు అదేంటి? ఒక్క కరెంట్ ఏంది నువ్వు పెంచని వస్తువు ఒక్కటి చెప్పమానండి. నాకు తెలిసి ఈ గత 5 ఏళ్ల ప్రభుత్వంలో ఒక ఉప్పుకు తప్ప అన్నిటికీ రేట్లు పెరిగినాయి. ఇప్పుడు జనంలో కూడా వస్తానంటున్నారు జనవరిలో జగన్మోహన్ రెడ్డి గారు. చాలా మంచిది. జనంలోకి రావాలి, అసెంబ్లీకి రావాలి. వస్తేనే కదా నీ బతుకు బయటపడేది. అసెంబ్లీకి వస్తే నిన్నేం అడుగుతారని సమాధానం చెప్పలేక పారిపోతున్నావు. వస్తే ఇంక జనంలో వస్తే ఇంక రాళ్ళు కూడా వేస్తారు. ఇంక అందులో అనుమానం ఏం లేదు. ఇన్నాళ్ళు నువ్వు చేసింది ఏందని రాళ్ళు వేస్తారు. ఎలా ఉందండి అసలు పాలన ఈరోజు? ప్రతిరోజు పండగలాగానే ఉంది. నేను చెబుతున్నా కదా, ఆనందంగా ఉంది. ఆనందం ప్రతి వాళ్ళు లా అండ్ ఆర్డర్ ఉంది. 1 తారీఖుల్లో జీతాలు వస్తున్నాయి. మొన్ననే మళ్ళీ పోలీసులకు కూడా టీఏడిఏలు రిలీజ్ చేశారు. మళ్ళీ పెంచారు వాళ్ళకి. ఏదైనా పోలీసు డ్యూటీలో ఉండగా చనిపోతే ఇంతకుముందు 25,000 ఇచ్చేది వాళ్ళకి ఇవాళ 1,00,000 రూపాయలు చేశారు. అన్ని డిపార్ట్మెంట్లు అందరూ ఇప్పుడు చిన్న చితక పెద్ద కులం, ఆ గోత్రం లేదు, ఈ కులం లేదు, ఆ గోత్రం లేదు, ఈ గోత్రం లేదు, అందరూ చాలా ఆనందంగా, ఆ మతం లేదు, ఈ మతం, అందరూ ఆనందంగా బతుకుతున్నారు. మీ పేరమ్మా? రాజేశ్వరి అండి, తగళ్ళమూడి రాజేశ్వరి. ఇక్కడ ఎందుకోసం వచ్చారమ్మా ఎమ్మెల్యే గారి ఆఫీస్కి? ఇట్లా దర్శపేట నుంచి వచ్చాను సార్. నిన్న మా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళది తీసుకొచ్చి మా వారు యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు. ఏదన్నా సాయం చేస్తారని తీసుకొచ్చారు సార్. సార్ ఏమన్నారు నేను రాగానే? ఎమ్మటే ఈ రోజు రమ్మని చెప్పారు సార్. నిన్నే వచ్చాము, ఎమ్మటే ఈ రోజు రాండి అమ్మని చెప్పారు. రాగానే 15,000 ఇచ్చారు సార్ ఆర్థిక సాయం. మా పిల్లలకు కూడా ఏదన్నా సహాయం చేస్తానని చెప్పారు. నాకు 2 సార్, పాప బాబు. అదే పిల్లలకు కూడా స్కూల్కి కూడా ఏదన్నా హెల్ప్ చేస్తాను అని చెప్పారు. ఏదన్నా నీకు ఏదన్నా సాయంగా కూడా చూపిస్తాను అని కూడా చెప్తున్నారు సార్. మా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళు నిన్నే ఒక 10 మంది కలిసి తీసుకొచ్చారు.